దాన్ని అజెండాగా తీసుకున్న వల్ల తనకు వ్యక్తిగతంగా ఏదైనా లాభమా లేకపోతే వ్యక్తిగతంగా తీసుకోవాలన్న కక్షనా అనేది చర్చకు వచ్చేస్తుంది. అక్కడనే సగం పొలిటికల్ గా ఆయన ఫెయిల్ అయిపోయాడు. హీఈస్ నాట్ ఫిట్ ఫర్ పాలిటిక్స్. కాదండి, ఒక వ్యక్తి మీద ఉన్న కక్ష గాని ఒక వ్యక్తి మీద ఉన్న కోపం గాని ప్రాతిపదికగా చేసుకొని నేను ఏదో రాజకీయంలోకి వస్తా లేకపోతే రాజకీయ పార్టీయే పెడతా లేకపోతే దీనికోసమే కంకణబద్ధుడై పనిచేస్తా, నాకు ఇచ్చిన పదవిని కూడా స్వీకరించను, నేను ఈ పార్టీలో ఉన్నానో లేనో చెప్పను, ఎవరికైనా అనుబంధంగా ఉన్నానో లేనో చెప్పను, అన్ని రకాలుగా నేను గాల్లో పెట్టి నేను మాత్రం ఈ అజెండా కోసం పనిచేస్తా, వాళ్ళ ఇంటికి వెళ్తా వీళ్ళింటికి వెళ్తా అన్ని తలుపులు తడతా అంటే ప్రజలు ఖచ్చితంగా కూడా తిప్పికొడతారు. దానివల్ల అతనికి వ్యక్తిగతంగా మైలేజ్ రావాల్సింది పోయి మైనస్ లోకి వెళ్ళిపోతాడు. అంటే రాజకీయ ఎత్తుగడ అనేది కంప్లీట్ గా ఫెయిల్యూర్ తోనే మొదలైంది. అంతేకాదు, మీరు ఇంకో విషయం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున కూటమి ప్రభుత్వం అత్యంత బలీయంగా అధికారంలో ఉంది, 164 సీట్లతో ఉంది. 164 సీట్లతో ఉన్న ఈ పార్టీని భయపెట్టే విధంగా ఏబి వెంకటేశ్వరరావు గారి వ్యాఖ్యలు ఉన్నాయి. దీన్ని నేను ఒప్పుకోను.